వెల్కమ్ టు అవర్ ఛానల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ జపాన్లో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్ అలానే ఎన్టీఆర్ కూడా వెళ్ళటం జరిగింది. ఎన్టీఆర్తో పాటు తన భార్యను కూడా తీసుకెళ్లారు. అంతేకాదు ఈరోజు వాళ్ళ వైఫ్ బర్త్డే కావడంతో ఈ విషెస్ చేసిన ఫోటోలు వైరల్గా మారినాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యగ్నమూర్తి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ జకీర్. అయితే జపాన్లో దేవరా మూవీ రిలీజ్ కాబోతుంది కదా సార్. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ గారు తమ వైఫ్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ తరుణంలో ఆమె బర్త్డే కావడం, అక్కడ తీసిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారినాయి. ఏం చెప్తారు సార్? దేవరా 2024లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్గా ఘన విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే RRR మూవీ తర్వాత తారక్ నటించిన సినిమా సోలోగా కాబట్టి సాధారణంగా ఏంటంటే రాజమౌళితో సినిమా చేస్తే ఆ వెంటనే వచ్చే సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనేటువంటి ఒక మాట వినిపిస్తూ ఉంది. గతంలో జరిగిన దాదాపు అందరి హీరోలకి కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇప్పుడు తారక్ దాన్ని బ్రేక్ చేశాడు. ఆ సెంటిమెంట్ అది సెంటిమెంట్ లేదు, ఏమీ లేదు. సో సినిమా బాగుంటే ఖచ్చితంగా ఆడుతుంది అనేది ప్రూవ్ చేశాడు. యాక్చువల్గా ఇంకా బాగా ఆడాల్సింది, కానీ అట్లా అయినప్పటికీ కూడా వరల్డ్ వైడ్గా 450 కోట్ల రూపాయల పైన గ్రాస్ కలెక్ట్ చేసి దేవరా హిట్ రేంజ్కి వెళ్ళింది. అందులో చాలా లూప్ హోల్స్ కనిపించినప్పటికీ కూడా జనం దాన్ని హిట్ చేశారనే చెప్పాలి. సో టైటిల్ రోల్లో అలాగే తండ్రి కొడుకులుగా దేవర తండ్రి అయితే కొడుకు వరద. సో ఈ రెండు పాత్రల్లో తను నటించిన విధానం, చూపించిన వైవిధ్యం ఆయన అభిమానులతో పాటు జనరల్ ఆడియన్స్ కూడా నచ్చింది. కాబట్టి ఆ సినిమా ఆ విజయం సాధించిందని చెప్పాలి. సో ఇప్పుడు ఆ సినిమాని అంటే మొత్తం ప్రపంచం అంతా రిలీజ్ అయినా జపాన్లో రిలీజ్ కాల. జపాన్లో రిలీజ్ చేయాలంటే జపనీస్ భాషలోనే రిలీజ్ చేయాలి, డబ్ చేయాలి ఆ భాష. అంతేగాని మన తెలుగు వెర్షను లేకపోతే ఇంకో వెర్షను రిలీజ్ చేయడానికి లేదు అక్కడ. అందుకని ఇప్పుడు దాని జపనీస్ భాషలోకి ప్రాపర్గా డబ్ చేసి రిలీజ్ చేయడానికి టైం పట్టింది. 28వ తేదీ అంటే మార్చి 28న ఇప్పుడు జపాన్లో అది రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే ఆ ప్రమోషన్స్ నిమిత్తం వెళ్ళాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అని కాదు, ప్రమోషన్స్. ఓకే. సో అక్కడ ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారు, అలాగే ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అక్కడ మీడియాకి. జూనియర్ ఎన్టీఆర్తో పాటు కొరటాల శివ కూడా వెళ్ళాడు. అంటే హీరో డైరెక్టర్ ఇద్దరు కూడా వెళ్ళి ప్రమోషన్స్లో పాల్గొంటున్నాడు. ఈ మధ్య చేసినటువంటి ఒక ఈవెంట్లో ఆయుధ పూజ పాట ఒకటి ఉంది కదా సినిమాలో, దానికి సంబంధించి అక్కడ లోకల్గా వాళ్ళతో పాటు తను కూడా డ్యాన్స్ చేశాడు. ఆ డ్యాన్స్ చేసిన వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. సో ఇప్పుడు ఈరోజు అంటే ఆయన భార్య లక్ష్మీ ప్రణతి బర్త్డే వచ్చింది. సరిగ్గా వాడు అక్కడ ఉన్నప్పుడే, ఎప్పుడో 2011లో వాళ్ళ పెళ్ళయింది. మన అందరికీ తెలుసు, వాళ్ళ నార్నే ఫ్యామిలీకి సంబంధించినటువంటి నార్నే శ్రీనివాస్ గారి కూతురు. సో ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి అంటే నందమూరి కుటుంబానికి నార్నే కుటుంబానికి మధ్య అనుబంధం రీత్యా ఈ పెళ్ళి పెద్దలు కుదిర్చారు. పెళ్ళి జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటున్నట్టే మనకు కనిపిస్తూ ఉన్నారు. 2013లోనో 14లోనో అభయరామ్ పుట్టాడు. తర్వాత 2 ఏళ్లకి భార్గవరామ్ పుట్టాడు. సో 2 కొడుకులు ఆ జంటకి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు భార్యని తీసుకుని వెళ్తున్నాడు, కలిసి వెకేషన్స్కి వెళ్తున్నారు, లైఫ్ని జాలీగా గడుపుతున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు మరి జపాన్లో ఉన్నారు. తను కూడా అంటే లక్ష్మీ ప్రణతి కూడా తారక్తో పాటు వెళ్ళింది. సో దానికి సంబంధించి అంటే బర్త్డేకి సంబంధించినటువంటి ఫోటోల్ని తారక్ ఇప్పుడు 2 తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో షేర్ చేశాడు. సో 2 కూడా క్యాండిడ్ ఫొటోస్, కానీ అంటే సన్నిహితంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఫోటోలు అని చెప్పాలి. సో హగ్ చేసుకోబోతున్నట్టుగా ఉన్నటువంటి ఒక ఫోటో, పక్కన కూర్చొని చిల్ అవుతున్నటువంటి ఫోటో ఒకటి. ఈ 2 షేర్ చేశాడు. అమ్మలు హ్యాపీ బర్త్డే అనేటువంటి ఒక క్యాప్షన్ కూడా జోడించాడు. దాన్ని బట్టి లక్ష్మీ ప్రణతిని తారక్ అమ్మలు అని పిలుచుకుంటాడు ముద్దుగా అనే విషయం కూడా మనందరికీ కూడా తెలిసింది. అంటే గతంలో ఆ పేరు పెట్టి పిలిచిన ఉండయి కానీ బట్ ఎక్కువ మంది గుర్తుండకపోవచ్చు. ఇప్పుడు మరోసారి అలా తను ఏమని పిలుచుకుంటాడో భార్యని అనే విషయం కూడా అందరికీ తెలిసింది. సో
ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కాకుండా జపాన్లో పుట్టినరోజు జరుపుకోవటం, అక్కడ ఒక పార్టీ చేసుకోవటం అనేది ఆమెకు కూడా, లక్ష్మీ ప్రణతకు కూడా మంచి గుర్తుండిపోయేటువంటి ఒక డే అవుతుంది. మెమరీ అవుతుంది. ఒక వెరీ బెస్ట్ మెమరీ అవుతుందని అనుకోవాలి. అంటే ఇంకా ఎలా చేసుకున్నారు, వాళ్ళ బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది మనకి ఇంకా పూర్తి వివరాలు రాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఒక హ్యాపీ మూమెంట్స్లో, ఎందుకంటే జపనీస్ భాషలోకి దేవర సినిమా రిలీజ్ కాబోతున్న 2 రోజుల ముందు సో ఇది ఆమె బర్త్డే రావటం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం అనేది నిజంగా ఆమెకు సంబంధించి ఒక బెస్ట్ మెమరీ అని చెప్పేసి అనుకోవాలి. పిల్లలు మరి ఉండారా లేదా అనేది, అక్కడికి వెళ్ళారా లేదా అనేది మాత్రం ఇక్కడ ఫోటోలు అయితే మనకి కనిపించలేదు, కానీ బట్ హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పేసి మనం అనుకోవాలి. నిజంగా ఆ సినిమా రేపు ఎల్లుండి రిలీజ్ కాబోతుంది కాబట్టి జపనీస్ భాషలో ఆ సినిమా హిట్ అయితే ఆమెకు కూడా ఒక మంచి బర్త్డే గిఫ్ట్ లాంటిదే అనుకోవచ్చు. ఇప్పటికే ఆమెకి బర్త్డే గిఫ్ట్, ఎందుకంటే ఒక జపనీస్ భాషలో రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ సినిమాలకే దొరుకుతాయి. సో రీసెంట్గా కల్కి సినిమా రిలీజ్ అయింది, అయితే అది ఆశించిన రీతిలో ఆడలేదు, ఫ్లాప్ అయింది అది కల్కి అనేది. మనకు నచ్చినట్లుగా జపనీస్ వాళ్ళకి కల్కి నచ్చల. అయినప్పటికీ కూడా అంటే కల్కి కోసం వాళ్ళు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు, కానీ ఎందుకనో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లు కల్కి లేదు అనేటువంటి అభిప్రాయం కలిగింది. అందుకనే వాళ్ళు దాన్ని సరిగా ఆదరించలేదు అన్నట్టు. కానీ రజనీకాంత్ సినిమాలకి జపాన్లో చాలా మంచి ఆదరణ ఉంటుంది. అంటే మన ఇండియన్ యాక్టర్స్లోనే రజనీకాంత్ అంటే జపనీయులకి పిచ్చి అభిమానం అని చెప్పాలి. అంతగా అంటే ఆయన మేనరిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన సిగరెట్ ఎట్లా వేసుకునేది, నోట్లో పెట్టుకునే విధానం కానీ, ఏదైనా సరే ఇట్లా కాయిన్స్ ఇట్లా అనేవి కానివ్వండి, అట్లాగే పైకి ఎగరేసి నోట్లో వేసుకొని తినటం కానీ, ఏదైనా సరే తినే వస్తువు ఏదైనా, ఇలాంటి ఆయన రకరకాల మేనరిజమ్స్ ఉంటాయి కదా, అవి థియేటర్లో బద్దలవుతాయి అంట. ఆయన మేనరిజమ్స్ చూపించే సినీ వచ్చినప్పుడల్లా కూడా అంతగా రజనీకాంత్ని వాళ్ళు ఆరాధిస్తారు, అభిమానిస్తారు. సో ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా అట్లాగే అమితాబ్ సినిమాలు కూడా అక్కడ బాగానే, అమితాబ్ అన్న కూడా వాళ్ళకి ఇష్టం, షారుఖ్ ఖాన్ అన్న కూడా వాళ్ళకి ఇష్టమే. సో ఇప్పుడు తెలుగు స్టార్లు కూడా అక్కడికి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు తారక్ కూడా అందులో చేరడని చెప్పాలి. అంటే RRR అక్కడ చాలా బాగా ఆడింది. ఆ RRR పెద్ద హిట్ అవటం వల్లే జపాన్లో ఇప్పుడు దేవర కూడా అక్కడ జపనీస్ భాషలో రిలీజ్ కావటానికి డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపించారని చెప్పాలి. ఒకవేళ RRR కనుక రాకపోతే దేవర కూడా జపాన్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండేవి కావు. సో అలా RRR అనేది జపాన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఒక మార్కెట్ని కల్పించింది అనేది నిజం. దానివల్ల ఇప్పుడు దేవర కూడా జపనీస్ భాషలోకి అనువాదమైంది. సో దీన్ని ఎలా మరి మనం ఆదరించినట్టే, మన తెలుగు పీపుల్ ఆదరించినట్టే జపాన్ వాళ్ళు కూడా మరి దేవర్ని ఆదరిస్తారా లేదా అనేది ఇంకొక 2 రోజుల్లోనే మనకి తెలిసిపోతుంది. మరి చూద్దాం, మన అలరించినట్టే జపాన్ వాళ్ళని కూడా దేవర మూవీతోటి జూనియర్ ఎన్టీఆర్ అలరిస్తాడా లేదా. సో అది కూడా ఏమాత్రం ఒక మోస్తరు కలెక్షన్స్ రాబట్టినా నెక్స్ట్ వచ్చేటువంటి ఏదైతే ఉందో, ఏది ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్తో చేస్తున్నటువంటి సినిమా, దానికి ఇంకా మరింత గిరాకీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి మన తెలుగు స్టార్లు మన ప్రాంతం దాటి, తెలుగు ప్రాంతాలు దాటి, దేశం సరిహద్దులు దాటి, అంటే ఎటు తిరిగి ఇప్పటిదాకా యుఎస్ అనేది ఒక బలమైన మార్కెట్గా మన వాళ్ళకి ఉంటూ వస్తుంది. అలాగే యూకేకి వెళ్ళిపోయారు, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు, న్యూజిలాండ్కి వెళ్ళిపోయారు. కాకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో జనాభా చాలా తక్కువ కాబట్టి కొద్దిగా మాత్రమే వస్తూ ఉంటాయి. కానీ జపాన్ కూడా పర్వాలా, ఇప్పుడు అక్కడ కలెక్షన్స్ కూడా మంచిగానే వస్తాయి. చైనా అయితే మనకి ఎంత జనాభా ఉందో అంత జనాభా ఉన్న దేశం. ఒకప్పుడు అదే టాప్లో ఉండేది, ఇప్పుడు మన వాళ్ళు దాన్ని దాటేశారు, 140 కోట్ల దాటిపోయి. సో అట్లా ఇప్పుడు చైనాలో కూడా మన సినిమాలు కనుక ఆడితే, బాహుబలి సరిగా ఆడలేదు కానీ దంగల్ సినిమా అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్. అక్కడ ఒక్క ఆ ఏరియాలోనే 1300 కోట్లు రాబట్టింది దంగల్ సినిమా.
ఓకే. మిగతా ప్రపంచం అంతా కలిసిన 600 కోట్లే దానికి వచ్చింది. ఒక్క 1300 కోట్లు చైనాలో వచ్చినాయి. రాబోయే రోజుల్లో అట్లా చైనాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అలాగే మిగతా స్టార్ల సినిమాలు కూడా ఆడతాయేమో చూడాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.